మనం ఈ వీడియోలో వైఎస్ఆర్ రైతు భరోసా, కౌలు రైతు భరోసా, పీఎం కిసాన్, సున్నా వడ్డీ, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియో అయితే అక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే నేను ఇంత కష్టపడి చేసిన వీడియో అయితే ఎలాంటి ఉపయోగం లేకుండా అయితే ఉంటుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు చాలా డౌట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ అవుతాయి. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా అంటే సొంతంగా భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వ వాటా వచ్చేసి 7,500 అయితే ఇస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఆ రైతులకు సంబంధించి 7,500ని కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసింది కాబట్టి ఇప్పటికే రైతు భరోసా అమౌంట్ 7,500 పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రైతు భరోసా కింద ఎలాంటి అమౌంట్ అయితే రాదు. ఒకవేళ వారు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్‌కి కూడా ఎలిజిబుల్ అయితే ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేసే పీఎం కిసాన్ అమౌంట్ అనేది వారికి పడుతుంది. అలాగే కొంతమంది రైతులైతే ఉన్నారు. వారికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు ఎలాంటి అమౌంట్ అయితే పడలేదు. అంటే వారికి సొంతంగా భూమి ఉంది కానీ ఇప్పటి వరకు వారు రైతు భరోసాకి అయితే అప్లై చేసుకోలేదు. అలాగే వారికి ఎలాంటి అమౌంట్ అయితే పడలేదు. ఇలా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం రైతు భరోసా పథకం కింద ఒకేసారి 5,500 రూపాయలు అయితే జమ అవుతాయి. అలాగే పీఎం కిసాన్‌కి ఎలిజిబుల్ అయితే గనక ఆ పీఎం కిసాన్‌కి సంబంధించిన 2,000 రూపాయలు కూడా క్రెడిట్ అవుతాయి. అది కూడా 28వ తేదీనే. ఇక కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి చూసినట్లయితే కౌలు రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 13,500 రూపాయలను అయితే అందిస్తుంది. ఈ మొత్తం వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి మీకు ఎంత అమౌంట్ పడుతుంది అంటే ఇప్పటి వరకు ఈ కౌలు రైతు భరోసా పథకం ద్వారా మీకు ఎంత అమౌంట్ పడిందో ఆ 13,500 నుంచి ఆ అమౌంట్ తీసేస్తే రిమైనింగ్ ఎంతైతే పెండింగ్ ఉందో ఆ అమౌంట్ అనేది పడుతుంది. అంటే మీకు ఇప్పటి వరకు కౌలు రైతు భరోసా పథకం కింద 11,500 పడి ఉంటే ఇప్పుడు అంటే ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేసే అమౌంట్ అనేది మీకు కేవలం 2,000 మాత్రమే క్రెడిట్ అవుతాయి. అలాగే కొంతమంది కౌలు రైతులు అయితే ఉన్నారు. వారికి ఇప్పటి వరకు కౌలు రైతు భరోసా కింద ఎలాంటి అమౌంట్ అయితే రాలేదు. వారు రీసెంట్‌గానే ఈ కౌలు రైతు భరోసా పథకానికి సంబంధించి అప్లై చేసి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరిగింది. అలాంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 13,500 రూపాయలు కూడా ఒకేసారి ఫిబ్రవరి 28వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కౌలు రైతులకి పీఎం కిసాన్ అమౌంట్ అయితే రాదు. ఇక పీఎం కిసాన్‌కి సంబంధించి చూసినట్లయితే మీకు రైతు భరోసా అమౌంట్ వచ్చినా రాకపోయినా మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి ఎలిజిబుల్ అయితే గనక ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా మీకు తప్పకుండా ఫిబ్రవరి 28వ తేదీన పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడుతుంది. ఎందుకంటే కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రైతు భరోసా కింద ఎలాంటి అమౌంట్ అయితే రాదు కానీ వారు పీఎం కిసాన్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అయ్యి ఉంటారు. అలాంటి వారికి మాత్రం రైతు భరోసా రాకపోయినా పీఎం కిసాన్‌కి సంబంధించిన 2,000 రూపాయలు మాత్రం క్రెడిట్ అవుతాయి. ఇక రైతులకు సంబంధించి సున్నా వడ్డీకి సంబంధించి చూసినట్లయితే 2021 రబీ సీజన్‌కి సంబంధించి అలాగే 2022 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ఈ 2 సీజన్లలోనూ ఏ సీజన్‌లోనైనా మీరు బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని ఆ లోన్ అనేది ఇన్ టైమ్‌లో కట్టేసి వడ్డీ కూడా ఇన్ టైమ్‌లో చెల్లించేసినట్లయితే అలాంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆ వడ్డీ అనేది మాఫీ చేస్తున్నాయి కాబట్టి ఆ అమౌంట్ కూడా 28వ తేదీన అంటే ఫిబ్రవరి 28వ తేదీన అయితే ప్రభుత్వాలు అయితే రిలీజ్ చేయనున్నాయి. కాకపోతే ఆ లోన్ అనేది 1,00,000 లోపు అయితే అయ్యి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వారు ఆ సున్నా వడ్డీకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ సున్నా వడ్డీకి సంబంధించి అర్థం అవ్వని విషయం ఏంటంటే ఈ రోజు సాక్షి న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. ఈ ఆర్టికల్‌లో వచ్చేసి 2021 రబీ సీజన్‌కి సంబంధించి అలాగే 2022 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ఇప్పుడు ఫిబ్రవరి 28వ తేదీన 2024లో అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే రాశారు. కానీ ఇదే అమౌంట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసినట్లు కూడా 2, 3 నెలల క్రితం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. నేను దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. అలాగే ఆ వీడియోలో న్యూస్ పేపర్‌లో వచ్చిన క్లిప్స్ కూడా ఉన్నాయి. మీరైతే చూడండి. ఆల్రెడీ ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసినట్లుగా గతంలో అయితే చెప్పారు. కానీ అప్పుడు ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి చూసినట్లయితే అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించి చూసినట్లయితే ఏ పేపర్‌లోనూ కూడా ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. అసలు పంట నష్ట పరిహారం గురించే ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. మీకు ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ అయితే చూపిస్తున్నాను చూడండి. సంక్రాంతి పోయి శివరాత్రి అయితే వస్తుంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదని అయితే రాశారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్రాంతికి ముందే ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఇస్తామని అయితే చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. కొంతమంది మాత్రం కేంద్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఆ అమౌంట్ అయితే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ అమౌంట్ లేకపోవడం వల్ల ఇంతవరకు ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయలేదని అయితే రాశారు. ఇదైతే నిజమై ఉండొచ్చు. త్వరలో మాత్రం ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. లేదంటే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్‌కి కూడా ఫిబ్రవరి 28వ తేదీన దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది.